ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. ఉదయం అనకాపల్లి సెంటర్లో భవన నిర్మాణ కార్మికులు ఎలా వారి బాధలు ఏంటి, వారికి ఏం కావాలి అని తెలుసుకునే దానికోసం ఈరోజు ఉదయమే ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడుతుంటే అసలు ఎక్కువ రాష్ట్రంలో నష్టపోయింది భవన నిర్మాణ కార్మికులు. ఎందువల్లంటే ఫస్ట్లో ఈ పాలసీ ఏమి చేయాలి, ఎలా చేయాలి అని తెలియకుండానే చాలా రోజులు ఇసుక సప్లై లేదు. అప్పుడు వాళ్ళకి కూలీ లేక, పని లేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీసం ఆ భవన నిర్మాణ కార్మికుల డబ్బు ప్రభుత్వం దగ్గర ఉంది, 450 కోట్లు ఉంది ఆ నిధి. ఏదైతే లేబర్ సెస్ అని ఒక 1% తీసుకొని పక్కన పెడుతున్నారు. ఎనీ పేమెంట్లో ఒక గవర్నమెంట్ చేసే పేమెంట్లో ఎవరికైనా పేమెంట్ చేయని 1% తీసి వీళ్ళ కోసం పెట్టారు. కనీసం వారు చనిపోయినప్పుడు, ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఆ డబ్బులన్నా వాళ్ళకి ఏదో ఒకటి సహాయం చేయాలి ప్రభుత్వం. చాలా వరకు వాళ్ళకి పని దినాలు లేక ఇప్పుడు ఇసుక విపరీతమైన దోపిడీ, రేట్లు పెరిగిపోయినాయి. 40,000 రూపాయలు ఒక లారీ కావాలా, 50,000 రూపాయలు కావాలా, రకరకాలు. అంటే ఆ ఎమ్మెల్యే అక్కడ లోకల్లో ఏమి రేటు పెడితే ఆ రేటుతో ఇక్కడ వైసీపీ నాయకులు ఈ అనకాపల్లే కాదు, ఇది రాష్ట్రం అంతా కూడా భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే రేపు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక ఉచితంగా సప్లై చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఏదైతే అనకాపల్లిలో వాళ్ళు కోరుకున్న ప్రకారం మాకు వర్షం వచ్చినా, లేకపోతే ఎండలున్నా, పని లేకున్నా కనీసం మాకు ఇక్కడంతా సెంటర్లో ఇక్కడే ఖాళీ జాగా ఉంది, గవర్నమెంట్ స్థలం అది. దాంట్లో ఒక కళ్యాణ మండపం మాదిరి చిన్నది వేయించేస్తే మేము డబుల్ పర్పస్గా ఉపయోగించుకుంటాం. డైలీ మార్నింగ్ అక్కడ కూర్చుంటాం, అక్కడి నుంచి అందరం వెళ్తాం పనులకి ఎక్కడికాలన్నా. కానీ ఇది ఒక ఆంధ్రప్రదేశ్లో, మన అనకాపల్లే కాదు, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంది. అందువల్ల ఈ కూటమి పెద్దలందరూ కూడా నిర్ణయించి ఇసుక ఉచిత విధానం చేయడం. దానివల్ల ఏమవుతుందంటే ఎవరన్నా పాపము జీవితాంతం సంపాదించుకుని ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటే ఇసుకతో భయపడిపోతున్నారు. అలాగే ముఖ్యమంత్రికి సిమెంట్ ప్లాంట్ ఉందని చెప్పేసి సిమెంట్ ధరల్లో వీళ్ళందరూ కార్టైల్ అయిపోయి అంటే ఒక గ్రూప్గా ఏర్పడి సిమెంట్ ధరలు ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా పెంచుతున్నారు. ఆ ధరలను కూడా నియంత్రించడానికి రేపు కూటమి ప్రభుత్వం తయారు చేస్తుంది, వాళ్ళు ముందుంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిమెంటు, ఇసుక వస్తే ఈ గృహ నిర్మాణ కార్మికులకి అందరికీ మంచి పనులు వస్తాయి, వారి జీవితాలు మెరుగుపడతాయి. అలాగే ఎవరైతే చనిపోయి వాళ్ళంతా ఉన్నారో ఈ 450 కోట్ల డబ్బులు ఎక్కడ పోయింది, ముఖ్యమంత్రి ఎక్కడ తీసుకున్నాడు, ఎక్కడ దాచుకున్నాడు, అది కూడా తెప్పించి ఆ చనిపోయిన వారికి ఇన్సూరెన్స్ కింద కానీ లేకపోతే ఎక్స్ప్రెస్ కింద కానీ ఇవ్వడం జరుగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.